హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియో మొత్తం చూడడానికైతే ట్రై చేయండి, మీకైతే నిజంగా నచ్చుతుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి మండే మార్నింగ్ అండి. మార్నింగ్ 6 to 8 నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో అనేది నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మండే మార్నింగ్ ఏంటంటే 6కి అలాగా లేచానమాట. మండే మార్నింగ్ నా డే యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది 4కి స్టార్ట్ అవుతుందండి. కాకపోతే ఇవాళ ఏంటంటే మండే నేను ఎప్పుడు కూడా కలశం అనేది పెట్టుకుంటా కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే పూజా సామాగ్రి మొత్తము, దేవుని పటాలు క్లీన్ చేసుకోవడము, దేవుని మందిరం క్లీన్ చేసుకోవడం ఇలా ఉంటుంది కదా. ఇంక ఇవాళ ఏంటంటే ఇంకా 2 డేస్లో ఎలాగో ఫెస్టివల్, మనకి తొలి ఏకాదశి ఫెస్టివల్ వస్తుంది కదా. ఇంకా ఆ రోజు అయితే ఎలాగో పూజ చేయాలంటే కలశం పెట్టుకుందామని చెప్పేసి ఇవాళ నార్మల్ దీపారాధన అనేది చేసుకుందామని చెప్పేసి కొంచెం లేట్గా లేచానండి. లేచిన వెంటనే ఇంక ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే ఫస్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసానమాట. కిచెన్లోకి వచ్చేసి ఇంక ఫస్ట్ అయితే లంచ్ ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేశానండి. ముందుగా అయితే ఇక్కడ రైస్ అనేది నానబెట్టేసుకొని పక్కన ఉంచుకున్నాను. రైస్ ఏంటంటే కొంచెం నానితే కొంచెం రైస్ అనేది బాగా కుక్ అవుతుంది తొందరగా అని చెప్పేసి ఫస్ట్ అయితే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ సాంబార్ చేద్దామని చెప్పేసి వెజిటేబుల్ సాంబార్ కోసం అయితే కందిబ్యాల్ అనేది ఇలాగా కుక్కర్లో వేసి వాష్ చేసుకొని ఇంకా కొంచెం వాటరు, పసుపు, కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుంటానమాట. మనకి కందిబ్యాలు ఉడికించేటప్పుడు ఇలా కొంచెం పసుపు, ఆయిల్ అనేది వేసుకున్నామంటే కందిబ్యాలు అనేది తొందరగా కుక్ అవుతాయి. దట్టు మనకి వాటర్ అనేది ఇలా పైకి రాకోకుండా, అంటే కుక్కర్ పైకి రాకోకుండా పొంగకుండా ఉంటుందండి ఆయిల్ వేయడం వల్ల. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక 2 నుంచి 3 విజిల్లు అయితే పెట్టేసుకుంటానమాట. చక్కగా ఉడికిపోతాయి కందిబ్యాలు అనేటివి. ఇంకా ఆ తర్వాత సాంబార్ కోసం అయితే ఇంకా వెజిటేబుల్స్ అనేది ఇక్కడ పీల్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఇంకా వెజిటేబుల్స్ ఇక్కడ ముల్లంగి, క్యారెట్, బంగాళదుంప తీసుకున్నానండి. ఒక 2 వంకాయలు అయితే వేస్తానమాట. బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, మనకి వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు కదా. ప్రజెంట్ అయితే నాతో ఉన్న వెజిటేబుల్స్ అన్ని నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఇంక ఇవాళ ఏంటంటే ఫస్ట్ అయితే రసం పెట్టేద్దాము, టొమాటో రసం అనేసి అనుకున్నానండి. కాకపోతే ఇంకా నిన్న సండే కదా, సండే ఏంటంటే ఇంకా మా పాపకైతే పేరెంట్స్ మీట్ ఉంటుంది కదా ఎవ్రీ సండే. ఇంకా తన్ని చూడ్డానికైతే మా అత్త వాళ్ళు వచ్చారనమాట. ఇంకా తనైతే ఇంక ఇవాళ మార్నింగ్ అయితే క్యారియర్ తీసుకొని వెళ్తుందండి, కర్రీ ఏమన్నా చేసిస్తే అక్కడికి వెళ్ళి ఇంకా రైస్ అనేది కుక్ చేసుకుంటుంది. బాక్స్ అనేది నేను పంపిస్తానమాట. ఇంకా తనైతే వెజిటేబుల్ సాంబార్ అయితే పెట్టేయమని చెప్పేసింది. ఇంకా తన కోసం అయితే ఇంకా బాబు కూడా నాకు ఇంక సరిపోతుందిలే లంచ్కి అని చెప్పేసి ఇంకా వెజిటేబుల్ సాంబార్ అనేది పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని నేను ఒక బౌల్లో సపరేట్గా వెజిటేబుల్స్ అనేది బాయిల్ చేసుకుంటానండి. కొంతమంది కుక్కర్లో కూడా బాయిల్ చేసుకుంటారు కదా. నేనేంటంటే ఇలాగ ఒక గిన్నెలోకి వాటర్ అనేది వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ అనేది వేసేసుకొని వెజిటేబుల్స్ అనేది పక్కన ఉడికించేసుకుంటాను. ఇంక ఈలోపు ఏంటంటే దీపారాధన కుందులు, ప్లేట్లు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవైతే ఇక్కడ పీతాంబరితో క్లీన్ చేసేస్తున్నానండి. ఇటువైపు లంచ్ ఇట్లా ప్రిపరేషన్ చేసుకుంటూ ఇంక ఇక్కడైతే ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇలాగ క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే దీపారాధన చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడైతే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈలోపు ఏంటంటే ఇంకా నాకు ఇక్కడ కుక్కర్లో కందిబ్యాలు కూడా ఉడికిపోయాయి. ఇంకా ఒక్కసారి అలాగా వెనిపేసి ఇంకా తర్వాత వెజిటేబుల్స్ కూడా ఇక్కడ కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసేసి దాంట్లోకి వెజిటేబుల్స్ ఒక 60% అయితే బాయిల్ అయిన తర్వాత ఆనియన్స్, టొమాటో కూడా వేసేస్తున్నానండి. ఇంకా అవి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, కారానికి సరిపడా ఇక్కడ మిర్చి పౌడరు, ఆ తర్వాత ఉప్పు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా తర్వాత అయితే ఫైనల్గా సాంబార్ పొడి కూడా వేసేస్తున్నాను. సాంబార్ పొడి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రజెంట్ అయితే నేను ఇక్కడ బయట నుంచి తెప్పించానమాట, ప్రిపేర్ చేసుకున్నది అయిపోయిందని. ఇంకా తర్వాత అయితే సాంబార్లోకి ఇంకా ఇక్కడ పోపు కూడా పెట్టేసుకుంటున్నానండి. ఒక చిన్న బాండిలో ఆయిల్ అనేది వేసేసుకొని ఒక ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, తెల్లగడ్డ అదే వెల్లుల్లి ఉంటుంది కదా, ఇంకా అది కూడా దంచేసుకొని ఇలాగైతే పోపు అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత సాంబార్కి పోపు పెట్టేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరను ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
బెల్లం అనేది నేను కొన్ని కర్రీస్లోకి అయితే వాడతానండి. అంటే రసము, సాంబార్ ఇలాంటి వాటిలోకి అయితే నేను బెల్లం అనేది ఖచ్చితంగా వేస్తాననమాట. మనకి టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఉప్పు కారాలన్నీ కూడా చాలా బాగా కుదురుతాయన్నమాట. ఇంకా కొంచెం బెల్లం వేసేసి ఒక 2 నిమిషాలు అయితే మరిగిచ్చేసి ఇంకైతే సాంబార్ పక్కన పెట్టేశానండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా కాఫీకి అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ముందు రోజు అయితే అత్తమ్మ తీసుకొచ్చిన పాలైతే ఉన్నాయి, వాటిని ఇక్కడైతే వేసేసి కాఫీకి అయితే పెడుతున్నాను. తనకైతే మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉందండి. మాకేంటంటే మార్నింగ్ కాఫీ, టీ ఇలాగా ఏమీ అలవాట్లేదు. హాట్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటానన్నమాట. ఇంకా తనకైతే కాఫీ తాగే అలవాటు ఉంది కదా, ఇంకా తన కోసం అయితే కాఫీ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే ఇంకా అందరికీ చాలామందికి కాఫీతో స్టార్ట్ అవుతుంది కదా డే. కాఫీ తాకపోతే ఇంకా ఆ డేలో ఏదో మిస్ అవుతున్నాము అన్నట్టు కొంచెము ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. ఇంకా తను కూడా మార్నింగే కాఫీ తాగే అలవాటు ఉందని చెప్పేసి ఇక్కడ బ్రూ అయితే వేసి చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసము ఇక్కడ నేను ఉగ్గాని చేద్దామని చెప్పేసి బొరుగులు అయితే తడిపేస్తున్నానండి. ఇవేంటంటే రాయలసీమ బొరుగులు. అంటే కొన్ని రాయలసీమ బొరుగులోనే 2 రకాలు వస్తాయి కదా. కొన్ని బొరుగులు, ఒక రకం బొరుగులు ఏంటంటే ఎంతసేపుకి నానవండి, టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ బొరుగులు ఏంటంటే 2-3 నిమిషాలు చాలన్నమాట, తొందరగా మెత్తగా అయిపోతాయి. ఇంక ఇవైతే వాటర్లోకి వేసేసుకొని ఇలాగా ప్రెస్ చేసేసుకొని అవైతే వాటర్ని అంతా కూడా ఇట్లా పిండేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గాని, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీలు అయితే చేస్తున్నాను, మిర్చి బజ్జీలు. ఫస్ట్ అయితే ఉగ్గాని ఒకటి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా బజ్జీలు అనేది ఇంకా టైం ఉంటే చూడాలి, అంటే బాబుకి టైం ఉంటే చూడాలి, లేదంటే ఇంకా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత వేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకెక్కడైతే ఉగ్గాని కోసం ఒక బాండీ అనేది పెట్టేసుకున్నాను. బాండీలోకి అయితే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను అనమాట. ఉగ్గానిలోకి ఏంటంటే మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి, మరీ డ్రైగా లేకోకుండా చాలా బాగుంటుంది. ఉగ్గాని అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, ఇది నా స్టైల్ అనమాట, నేను ఇలాగ చేసుకుంటాను. ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు అనేది వేసి వేయించుకుంటున్నాను అనమాట. మనకి ఆనియన్స్ అనేది ఎక్కువ వేగాల్సిన పని లేదండి ఉగ్గానికి, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత టమోటా కూడా వేసేసుకున్నాను అనమాట. ఒక పెద్ద సైజు టొమాటో అనేది వేసుకుంటున్నాను. అది కొంచెం వేగిన తర్వాత పచ్చికారం అనేది వేసుకున్నాను అనమాట. పచ్చికారం అంటే మనకు పచ్చిమిర్చి మిక్సీలో అయితే పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్న పచ్చికారం అయితే ఇక్కడ వేసేసుకొని తర్వాత అయితే రుచికి సరిపడా ఉప్పు అంతా కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా వేయించేసుకోవాలన్నమాట. అసలే ఈరోజు చాలా క్లౌడీగా ఉందండి క్లైమేట్ కూడా. మార్నింగ్ కొంచెం రెయిన్ అనేది కూడా స్టార్ట్ అయిపోయిందనమాట పడ్డము. ఇంకా కొంచెం క్లౌడీగా ఉంది కదా, ఇంకా ఇదైతే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అయితే ఉగ్గాని బజ్జీ అయితే ప్రిపేర్ చేశానండి ఈరోజు. ఇంకా ఫైనల్గా ఇక్కడ కొత్తిమీర వేసేసి నిమ్మరసం అనేది పిండేస్తున్నాను. ఉగ్గానిలోకి ఒకసారి నిమ్మరసం వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో వేయాలన్నమాట నిమ్మరసము. ఇక్కడ ఒక చెక్క నిమ్మరసం అయితే పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా బొరుగులు తడి పెట్టుకున్నటువంటి బొరుగులను అయితే ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలాగైతే మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తున్నానండి. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 7:40 అలాగైపోతుంది. 8:10కే ఇంకా బాబు అయితే వెళ్ళిపోతాడు స్కూల్కి. ఇంకా మా హస్బెండే వెళ్ళి వదిలేసి వస్తాడనమాట స్కూటీలో. ఇక్కడైతే ఇంకా తనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి లంచ్ బాక్స్ కోసం రైస్ అయితే ఇక్కడ కొంచెము చల్లారి పెడుతున్నానండి ప్లేట్లో. వేడిది పెట్టిస్తే ఏమవుతుందంటే కొంచెం చెడిపోయినట్టు అలాగా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కదా మనకి. అందుకోసమైతే ఇక్కడ రైస్ అనేది చల్లార్చి పెట్టేసి ఇంకా స్నాక్స్ కోసం అయితే ముందు రోజు కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేశానమాట. ఇంకా అవైతే 2 పెట్టేసి ఇంకా సాంబార్ కూడా చల్లారి పెట్టానమాట. ఇంకా తర్వాత అయితే రైస్ వేసేసి కలిపేస్తున్నాను ఇక్కడ బాక్స్లోకి. ఇది కలిపేసిన తర్వాత ఇంకో బాక్స్లో అయితే పెరుగన్నం అనేది కలిపేసి ఉంచానండి. ఇది వాళ్ళ లంచ్ బాక్స్ అనమాట, మా బాబుకి పెట్టిన లంచ్ బాక్స్. ఇంకా తనదైతే లంచ్ బాక్స్ అంతా కూడా పెట్టేసి బాటిల్లో హాట్ వాటర్ అనేది నింపేసి స్పూన్ అనేది ఇలా నాప్కిన్లో హోల్డ్ చేసి పెడతానమాట. నేను ఇలా ఫోల్డ్ చేసామంటే స్పూన్ అనేది పక్కన వెతుక్కోవాల్సిన పని లేదు. ఇంకా తర్వాత అయితే ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బజ్జీలు అనేది వేసానమాట. ముందే వేద్దాం అనుకున్నాను, టైం అనేది సరిపోలేదండి. ఇంకా దీపారాధన చేసేసి ఇంకా బజ్జీలు అనేది వేసేసి ఇక్కడ మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టిచ్చేస్తున్నాను. మా అత్తకి ఇద్దరికి కూడా పెట్టిచ్చేస్తున్నాను అనమాట.
ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.